మార్చి 15 వస్తే 7 years కంప్లీట్ అవుతాయి. ఈ హత్య జరిగి, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు పూర్తవుతాయి. 7 ఏళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత సిబిఐ ఇక దర్యాప్తు అవసరం లేదు అని కోర్టులో చెప్పింది. కింద కోర్టులోకి వెళ్ళి ట్రయల్ స్టార్ట్ చేసేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ 7 ఏళ్ల దర్యాప్తులో కొండను తవ్వారు, దేన్ని పట్టారు? చంపింది మేమే అని చెప్పిన వాళ్ళని పట్టుకున్నారు. చంపింది మేమే అని చెప్పిన వాళ్ళు మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పిన వాళ్ళని పట్టుకున్నారు. అంతకు మించిన సూత్రధారుల్ని, ఈ హత్య వెనుక ఉన్న అసలు కారకుల్ని ఎవరినైనా సిబిఐ పట్టుకుందా అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ క్వశ్చన్. ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఒక్కరోజు కూడా జైల్లో లేడు ఆయన. ఒక్కరోజు కూడా, జస్ట్ కోర్టులోనే అక్కడికక్కడే అరెస్టు, అక్కడే మళ్ళీ ఇది వచ్చింది కాబట్టి, బెయిల్ వచ్చింది కాబట్టి అక్కడికక్కడే జస్ట్ కోర్టు ప్రెమిసెస్లోనే అయిపోయినట్టుగా అయిపోయింది. అంటే ఆయన ఒకరోజన్నా జైల్లో ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ విషయం కాదు. అసలు విచారణ జరిగిన తీరు కానీ, దర్యాప్తు జరిగిన తీరు కానీ ఎలా సాగింది? సిబిఐనే తరిమి కొట్టే అంత ఘనత, అంత దమ్ము ఈ నిందితులకు ఎలా వచ్చింది? నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, నేరస్తులు అనడల్లా. ఈ నిందితులకు ఎలా వచ్చింది? తరిమి కొట్టారు కదా. మరి సిబిఐ కొంతన్నా అంటే మనుషులకు ఉన్నట్టు ఆ సిబిఐ కూడా ఉండాలిగా. ఒక దర్యాప్తు సంస్థ, దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐని తరిమి కొడితే ఆ సంస్థను నడిపే అధికారులు కానీ, ఆ సంస్థను నడిపే మంత్రిత్వ శాఖలు కానీ, ఆ సంస్థకు సంబంధించిన మొత్తం వ్యవస్థ కానీ దాన్ని సీరియస్గా తీసుకోరా? ఎవరు సిబిఐనే తరిమి కొట్టిన వాళ్ళ వెనకున్నది ఎవరు? అత్యున్నతమైన దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులని లోకల్ పోలీసులే తరిమి కొట్టారు అని అంటే ఆ లోకల్ పోలీసుల్ని నడిపించింది ఎవరు? సిబిఐ మీదే కేసు పెట్టించింది ఎవరు? సిబిఐనే మీరు కనుక ఇక్కడ ఉంటే చంపేస్తామని బెదిరించిన వ్యక్తి ఎవరు? బెదిరించిన వ్యక్తిని వెనక ఉన్నది ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ శేష ప్రశ్నలుగా మిగిలిపోతే, సస్పెన్స్ థ్రిల్లర్గా మిగిలిపోతే దర్యాప్తు ఎలా ముగిసినట్టు? సిబిఐ ఎలా ముగించింది దర్యాప్తుని? కోర్టు సిబిఐ దర్యాప్తు సంస్థ ముగిసింది అన్న తర్వాత ఓకే ట్రయల్ స్టార్ట్ చేసుకోమని చెప్తుంది కోర్టు. కానీ దర్యాప్తు సంస్థకున్న సెన్సిబిలిటీ వేరు కదా. దర్యాప్తు సంస్థ ఏ రకంగా చెప్తుంది దర్యాప్తు ముగిసిందని? నీ ఉనికినే ప్రశ్నించింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిబిఐ ఉనికిని హైదరాబాదు నుంచి కర్నూలు సరిహద్దుల్లోనే సిబిఐని ఆపేస్తే సిబిఐకి ఆ మాత్రం పౌరుషం ఉండక్కర్లేదా? ఎవరు సిబిఐని అడ్డుకున్నారు? అక్కడ 1000 మంది పోలీసులు కాపలా కాసి సిబిఐని రాకుండా చేశారు అంటే ఆ పోలీసులను నడిపిన వ్యక్తి ఎవరు? ఆ శక్తి ఎవరు? సిబిఐ వెలికి తీయాల్సిన అవసరం లేదా? ఆఫ్టర్ ఆల్ ఒక నిందితుడు హత్య కేసు, ఆయన ఎంపీ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు. ఆఫ్టర్ ఆల్ హత్య కేసులో ఒక నిందితుడిని టచ్ చేయలేకపోయింది సిబిఐ. ఇది ఎంత షేమ్ఫుల్ వ్యవహారం ఇది సిబిఐ తరపుగా ఆలోచిస్తే. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. దర్యాప్తు ఎలా ముగుస్తుంది? అన్నిటికీ మించి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేతులను ఇంత పొడుగు కత్తి పెట్టి
నారాసుర రక్త చరిత్రాన్ని పోస్టర్లు వేసుకుని ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఈ పరిస్థితుల్లో సిబిఐ ఎలా చెప్తుంది దర్యాప్తు ముగిసిందని? చాలా 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 శేష ప్రశ్నలు ఉన్నాయి. చాలా చర్చించ